నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని ఇళ్లలో మనం చూసుకుంటే తాజా గణాంకాల ప్రకారం 7,89,000 మంది గృహ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కానీ ఆ ఇళ్లలో నుంచి పారిపోతూ ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఆ యొక్క యజమానులు దొంగతనం కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. అలాగే చాలా వీడియోల్లో కూడా చెప్పడం జరిగింది, ఎవరు వెళ్ళవద్దండి, వెళ్తే కానీ మీ పైన దొంగతనం కేసులు నమోదు చేస్తారని చెప్పి. తాజాగా మనం చూసుకుంటే కువైట్ లోని ఒక యజమాని తన ఇంట్లో పనిచేస్తూ ఉన్న మహిళ తన ఇంట్లో నుంచి బంగారం దొంగతనం తీసుకొని పారిపోయిందని చెప్పి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వివరాలేకి వెళితే ఆల్ గస్సర్ ప్రాంతానికి చెందిన ఒక కువైటీ పౌరుడు మనం చూసుకుంటే తన యొక్క తల్లి తరపున పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన యొక్క తల్లి బెడ్రూమ్ లో గదిలోకి ప్రవేశించిన తర్వాత ఇంట్లో పనిచేసే మహిళ 3 బంగారు గాజులు మరియు ఉంగరాన్ని దొంగిలించిందని చెప్పి ఆయన ఫిర్యాదులో తెలిపాడు. తెల్లవారుజామున 2 గంటలకు ఆ యొక్క మహిళ ఇంటి నుంచి బయలుదేరినట్లు సీసీటీవీ కెమెరాలో కనిపించిందని చెప్పి, ఆ తర్వాత ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఆమె యొక్క ఆచూకీని ట్రాక్ చేయడం కష్టమైందని చెప్పేసి ఆ యొక్క కువైటీ పౌరుడు ఆ యొక్క ఫిర్యాదులో అయితే పేర్కొనడం జరిగింది. అలాగే ఇక కువైటీ తల్లి దగ్గర మనం చూసుకుంటే ఆ యొక్క మహిళ పని చేస్తూ ఉంది. ఆ యొక్క మహిళ పని చేస్తూ ఉందని చెప్పి నమ్మకంతో మేము ఉన్నామని చెప్పేసి అర్ధరాత్రి ఆ అమ్మ బెడ్రూమ్ లోకి ప్రవేశించి అక్కడ ఉన్న బంగారు ఆభరణాలు తీసుకుని అక్కడ నుంచి పారిపోయిందని చెప్పి, తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. అలాగే ఈమెను వాంటెడ్ లిస్టులో చేర్చాలని చెప్పి కువైటీ కోరడం జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమె పైన ప్రయాణ నిషేధం విధించి వాంటెడ్ లిస్టులో అయితే చేర్చడం జరిగింది. కాబట్టి కువైట్ లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇళ్లలో నుంచి పారిపోయే ముందు ఒకసారి ఆలోచించండి. లేకపోతే గాని కువైటీలు ఇలా కాని దొంగతనం కేసులు నమోదు చేస్తే గాని ఆ యొక్క దొంగతనం కేసులు విచారణ జరిగి కోర్టుకు వెళ్లిన తర్వాత మనకు జరిమానా పడవచ్చు, శిక్ష పడవచ్చు, లేకపోతే కేసును కొట్టివేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.